నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ ప్రజల కలల్ని సాకారం చేసింది. మీడియా సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు. రేపు జగన్ మిర్చియార్డు పర్యటన, జయప్రదానికి అంబటి పిలుపు. కూటమి మాటలు కోటలు దాటుతున్నాయి. ధ్వజమెత్తిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల మంది ప్రజల కలల్ని సాకారం చేసిందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. పేదలు, రైతులు, మహిళలు, రైతులు ఈ 4 వర్గాలకి మేలు చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని చెప్పారు. వెనుకబడిన జిల్లాలో కూడా వ్యవసాయం ద్వారా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతు బీమాని బలోపేతం చేస్తూ ఫసల్ బీమా కోసం 12,000 కోట్లు కేటాయించారని అన్నారు. మోడీ కృషి ఫలితంగా దేశానికి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. నీతి నిజాయితీగా బ్రతికే వారికి ఊపిరినిచ్చేదిగా బడ్జెట్ ఉందని తెలిపారు. నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు 8 సార్లు కంటిన్యూస్ గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు. దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ ని తీసుకుంటే 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను గాని ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం, కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని అందరి బడ్జెట్ గా ప్రజా బడ్జెట్ గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత్ భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు నగరానికి రానున్నట్లు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు వెల్లడించారు. పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడారు. ఉదయం 9:30 గుంటూరు మిర్చియార్డుకి వచ్చి గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్న రైతులతో జగన్ మాట్లాడతారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందని, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే రైతులందరికీ న్యాయం చేసేవారని అన్నారు. పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేల్లా రెడ్డి, కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు గుంటూరు మిర్చియార్డ్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారతదేశంలోనూ
ఆసియా ఖండంలోనే మిర్చి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి చాలా పెద్ద యార్డ్. ఈ యార్డులో మిర్చి రైతులను వారి గోడును వినడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం 9:30 గంటలకు మిర్చి యార్డులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే తమ మిర్చిని యార్డులో అమ్ముకోవాలని తమ సరుకును తీసుకొచ్చినటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్గా వారికి జరుగుతున్నటువంటి కష్టాన్ని నష్టాన్ని తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతూ ఉన్నది. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ గుర్తు చేయవలసిన అవసరం ఉందని మాత్రం మనవి చేస్తున్నాను. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. సరే, పథకాల సంగతి పక్కన పెడదాం, అది వేరే సబ్జెక్ట్. రైతులకు ఏ ఒక్క విషయంలో కూడా, ఏ ఉత్పత్తి విషయంలో కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తే ధాన్యం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతు అమ్ముకున్నాడు. కేవలం 1200, 1300కి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. అలో లక్షణ అని బాధపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పని చేయలేదు. దాని మీద కూడా మేము ఉద్యమం చేశాం, కలెక్టర్ గారికి వెళ్ళి విమోరాన్ని ఇచ్చాం, అయినా సూయలేదు సైలేదు. ఊతి అలాంటి పెడితే పత్తి గతంలో 9,000 అమ్మిన పత్తి వాళ్ళ 4,000 కొనేవాడు దిక్కులేడు. ఇవాళ మనం కందులు కానీ, మినువులు కానీ, శనగలు కానీ దేనికి గిట్టుబాటు ధర లేదు. నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఇబ్బంది సబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వమే డైరెక్ట్గా కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా చేతులు గడప దాటడం లేదని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. కొత్తపేటలోని మల్లలింగం భవన్లో మంగళవారం జంగాల మాట్లాడారు. మిర్చి సీజన్ ప్రారంభమై గిట్టుబాటు ధరలు లభించగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే పలకరించే ఎమ్మెల్యేలు లేకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని విస్మరించిన ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 90% మంది పేద ప్రజల రక్తం చెమటల్ని కార్పొరేట్ శక్తులకి కట్టపెట్టినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీని దేశం నుండి తరిమి కొట్టే బాధ్యతని సిపిఐ తీసుకుంటుందని చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటి గందరగోళంలో, భయాందోళనలో, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వైపున ప్రయాణం సాగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. యార్డులో సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మిర్చి యార్డులో రైతులు అల్లాడిపోతూ ఉంటే ఏ శాసనసభ్యుడికి పట్టదు, వ్యవసాయ కార్మిక మంత్రికి పట్టదు, ఎవరు కూడా వాళ్ళు గోడు ఆలకించే స్థితిలో లేకపోవడం కనపడుతూ ఉంది. స్వచ్ఛందంగా ఎవరి ప్రోద్బలం లేకుండానే రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి మాకు కనీసమైనటువంటి మద్దతు కూడా రావట్లేదు అని ఆందోళన చేసినా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవటం కనపడుతూ ఉంది. అలాగే వంగిపురం పత్తిపాడు మండలం వంగిపురం గ్రామంలో వరగాని సుబ్బారావు అనేటటువంటి రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా
ఈ ధరలు ఎప్పుడైతే లేవో, పండించిన పంట గిట్టుబాటు ధర రాలేదో, బయట అప్పులోళ్ళు కూడా ఎగబడి గందరగోళం చేస్తూ ఉంటే తట్టుకోలేక ఆయన రైతు ఆత్మహత్య చేసుకోవటం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామని డాంబికాలు పలుకుతూ ఉన్నారే. అన్నం పెట్టే రైతన్న, వరి పండించిన రైతు కానీ, పత్తి పండించిన రైతు కానీ, మినుములు పండించిన రైతు కానీ, ఏ ఒక్క రైతైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము సంతృప్తికరంగా ఉన్నాము, మా పంటకు గిట్టుబాటు ధర వచ్చింది అని చెప్పే ఒక్క రైతైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేయడంలో విఫలమైందని అసోసియేషన్ నాయకులు ఈదులముడి మధుబాబు ధ్వజమెత్తారు. నగరంపాలెంలోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఒప్పంద ఉద్యోగుల సదస్సులో అసోసియేషన్ నాయకులు సంపత్ కిరణ్తో కలిసి మధుబాబు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అసోసియేషన్ పెద్దల పిలుపుతో ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ గుంటూరు జిల్లా సదస్సు ఈ రెవెన్యూ భవన్లో జరగటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏపీ కాస్ట్ అయితే పెట్టి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అయితే పెట్టి కార్మికులందరికీ నెల నెల 1వ తేదీన జీతాలు ఇవ్వటం మంచి పని చేసిందని చెప్పి మేమందరం సంతోషపడ్డాం. అదేవిధంగా ఆప్కాస్ట్లో చేర్చి మా జీతాన్ని ఈ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వటం ద్వారా మాకు సిఎఫ్ఎంఎస్సి ఐడి రావటం వల్ల మాకు సంక్షేమ పథకాలు వర్తించమని చెప్పి ఆ ప్రభుత్వం మాకు సంక్షేమ పథకాలు రాకుండా మోసం చేసిందని చెప్పి మేము ఆందోళన చెందుతా ఎన్నోసార్లు ఎంతమందికో వినతులు అందించినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఈ అవుట్సోర్సింగ్ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికులందరూ 2.5 లక్షల మంది ఈ కూటమిని నమ్మి ఓట్లేసి అధికారంలోకి తెప్పిస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా వాళ్ళు అన్నమాట తప్పి పాత విధానాన్ని ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 4 లక్షల పైచులకు ఉన్నారు. మరి వాళ్ళందరి గురించి గత ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి కూడా ఎంత నష్టపోయారో అందరికీ తెలిసిన విషయమే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది, లేదంటే కొంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు రావాల్సినవి, ఉద్యోగస్తులు దాచుకున్నవి అన్నీ కూడా అవి వాళ్ళు క్రమక్రమేణా అయినా పరిష్కరిస్తారని ఒక ఆశాభావం ఉన్న నేపథ్యంలో మరి ఒక పిడుగుపాటుల లాంటి ఒక వార్తను ఏజెన్సీస్ ద్వారా తీసుకుంటామని కానీ, ఆప్కాస్ని రద్దు చేస్తామని కానీ, ఇలాంటి వార్త ఏదైతే ఉందో ఈ వార్త దాదాపు 4-5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించే వార్త, నిద్ర పట్టని వార్త ఇది. అది ఎవరేమైనప్పటికీ నిప్పులేంది పొగరాదు అనే చందంగా మరి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి దీని గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఏపీజేఏసీ అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, అయ్యా మీరు ఈ వార్త తప్పుడు వార్త, ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు, ఆప్కాస్ని రద్దు చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు, కేవలం అందులో ఉన్న లోటుపాట్లను సరిచేయడమే ప్రభుత్వ ఉద్దేశం అనేది మీ ఉద్దేశమే అయితే తప్పకుండా మీడియా ముఖంగా దాన్ని ఖండించి ఈ మా యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్చి 9న జరగబోయే రాష్ట్ర స్థాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమావేశంలో వీటన్నిటిని కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి 6వ తారీఖు కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం మరి ఏజెన్సీలను వచ్చే విధానం ఉందని మరి కొన్ని పత్రికల ద్వారా మరి బయటికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వంలో 1-2 పెద్దలను అడగగా ఇది కాదండి, అలాంటి ఉద్దేశం ఏమీ లేదని చెప్పింది. అయినప్పటికీ కూడా
ఉద్యోగస్తులమి గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,000 మందిని జింకానా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో ఒక 11 తీర్మానాలు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 11 సమస్యలు ఏమిటనగా హెచ్ఆర్ పాలసీ మరి మెప్మా సెర్ప్ వారికి ఎలా ఉందో అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అని, ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరిగానే వారికి కూడా సెలవు దినాలు ప్రకటించాలని, ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ రకంగా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదే క్రమంలో మరి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మరి ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టిలో మేము పెట్టడం, ఈ క్రమంలోనే మరి 6వ తారీఖున మళ్ళీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ని ఏజెన్సీలో కలపాలి అనేది పేపర్లో ప్రచురణ అవటం, దీన్ని మేము పూర్తిగా ఖండించడం జరిగింది. ఎందుకనగా ఏజెన్సీలు ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టి వారి జీతాల్లో నుంచి కొంత పర్సంటేజ్ తీసేసుకుని వారికి సమయానికి మరి ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్టకపోవటం, గతంలో ఎందరో ఉద్యోగస్తులు ఒక 30,000 నుంచి 40,000 రూపాయల వరకు నష్టపోవడం జరిగింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రజావాణిని వినిపిస్తున్న నాయకుడు కెఎస్ లక్ష్మణరావు అని, రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని పౌర సంస్థలు విజ్ఞప్తి చేశాయి. అరండల్పేటలోని ఓ హోటల్లో మంగళవారం పౌర సంస్థలతో కలిసి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం. గత 18 ఏళ్లుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. పెద్దలు చుక్కా రామయ్య గారు, నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. మేమంతా కూడా గత 18 ఏళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసాం. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడీఎఫ్గా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో 27వ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి సేవా సంస్థల ప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గెలుపుకి సహకరించవలసింది కోరుతూ, ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు 40 సంస్థలు, మేధావులు, విద్యావంతులు సమావేశమై గత 14 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా, నిబద్ధతతో, అవినీతి రహితంగా పనిచేసిన మిత్రుడు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం. ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసన మండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసన మండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ, లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, మంచి విషయాలను మద్దతిస్తూ, చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావుని గెలిపిస్తే 5 కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా గొంతుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు గెలుపు తోడ్పడుతుందని ఆశిస్తూ వారిని గెలిపించవలసిందిగా
కోరుచున్నాను. గుంటూరు పట్టాభిపురంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటు నిర్మాణం నిబంధనలకి అనుగుణంగానే జరిగిందని అంబటి మురళి స్పష్టం చేశారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో మంగళవారం మురళి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారమే నిర్మాణం జరిగిందని అన్నారు. రైల్వే ఇచ్చిన ఎన్ఓసి మొత్తం కూడా అక్రమాల పుట్ట అని ఫైర్ అయ్యారు. తాను నిజంగా అక్రమ నిర్మాణాన్ని చేపట్టానని తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ధూళిపాల నరేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నీ నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసేది ఏంటంటే, అనేక ఆరోపణలు చేశారు, అనేక పేపర్లో వివిధ కథనాలు రాశారు. ఇది అక్రమ కట్టడం అన్నారు. అంటే ఇన్ని పర్మిషన్లు, ఇన్ని ఫీజు, ఇన్ని ఇచ్చిన తర్వాత ఇది అక్రమ కట్టడం ఎలా అవుతుంది? ఒకటి, రైల్వే ఎన్ఓసీనేమో మంత్రి గారు ఇచ్చిన జీవోలోనేమో అవసరం లేదు, స్థానిక మున్సిపాలిటీ రైల్వే నుంచి ఎన్ఓసీ తీసుకురమ్మంటుంది. సరే, నేను కోర్టును అప్రోచ్ అయ్యాను, కోర్టు వచ్చే వరకు ఆగుతాను. నేనిప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు నేను రాజకీయ నాయకుడిగా విమర్శన ధోరణితో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్కి సీఈఓగా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రాష్ట్ర మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి జీవో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కావడం లేదు. స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులు రాజకీయ ప్రేరేపితం వల్ల ఈ కట్టడాన్ని ఆపారు. 300 పైచిలకు మధ్యతరగతి దీని మీద ఆధారపడి వివిధ బ్యాంకుల నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ కూతురు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు చేసుకోవాలని అద్దులు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్నటువంటి 300 పైచిలకు మధ్యతరగతి ప్రజల యొక్క కష్టంతో దాన్ని నేను నిర్మించాను. ఇది క్రౌడ్ ఫండెడ్ ప్రాజెక్ట్. అంటే నేను డే 1 అగ్రిమెంట్ల మీద అమ్మి అప్పుడొక ఇన్స్టాల్మెంట్, అప్పుడొక ఇన్స్టాల్మెంట్, అప్పుడొక ఇన్స్టాల్మెంటు ప్రోగ్రెస్ బేస్డ్గా తీసుకుని ఈ కట్టడాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత 4 నెలల నుంచి సుమారుగా 600 మంది పనివాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు పని లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ రావడం లేదు. బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకున్నటువంటి మధ్యతరగతి వారు ఈఎంఐలు, అద్దులు కట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు. సో సంపద సృష్టిలో, ఈ ప్రభుత్వ సంపద సృష్టిలో గ్రీన్ గ్రేస్ ఒక భాగస్వామిని మీరు నమ్మండి. ఇక్కడ ఏ ఇల్లీగల్ వ్యాపారం జరగడానికి వీల్లేదు. అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బుతోనే కట్టినటువంటి ఇవి. అందువల్ల నేను సవినయంగా రాష్ట్ర పురపాలక శాఖ మార్చుల నారాయణ గారికి పత్రికాముఖంగా నేను కూడా ఒక ఉత్తరం కూడా రాయాలనుకుంటున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీ జీవో ప్రకారంగా పనిచేయడం లేదు. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి కార్పొరేషన్ పనిచేస్తుంది కనుక మీరు వెంటనే గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుపై నా పర్మిషన్లపై హై పవర్ కమిటీని నియమించండి. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ, డిటిసిపి డైరెక్టర్, సిఆర్డిఏ కమిషనర్. ఎందుకంటే రాజధానికి కోతవేటు దూరంలో ఉంది. నా ప్రాజెక్టుకి కోతవేటు దూరంలో మున్సిపల్ రిలాక్సేషన్స్ అన్ని ప్రకటించారు కనుక ఆ కమిటీ వచ్చి, లేకుంటే మీరైనా స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలన చేసుకుని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా వారిని సవినయంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ధూళిపాల నరేంద్ర గారు గత 4 నెలలుగా వివిధ పేపర్లు, అంటే దీంట్లో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రముఖ పేపర్లు ఇది అక్రమ కట్టడం, వైసీపీ నేత అక్రమ కట్టడం. ఈ పర్మిషన్లన్నీ పరిశీలన చేయండి, ఏ తప్పుందో మీరు వ్యాఖ్యానించండి. చూడండి, ప్రముఖ పత్రికలు పుంకాలుగా అక్రమ కట్టడం అంట, కూల్చేస్తారంట, 15 అంతస్తులు కట్టేస్తున్నారంట. పర్మిషన్లు ఉంటే కట్టకేం చేస్తానండి? గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యజమానులకు న్యాయం చేయండి. ఈయనంటే న్యాయం చేయాల్సింది ధూళిపాల. న్యాయమేగా నేను చేస్తుంది, కట్టి వాళ్ళకి ఇవ్వటం, గృహప్రవేశాలు చేయించడమే కదా న్యాయం. అదేగా నేను చేస్తుంది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో నాణ్యతా లోపాలంట. ఈ నా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అండి. ఆ తర్వాత అంబటి సోదరుల అవినీతిపై విచారణ జరపాలంట. జరపండి, తప్పేముంది ఏమైనా అవినీతి ఉంటే. అక్రమాల బహుళం అంట. అంబటి సోదరుల అక్రమాల మేడ. ఇట్లా పుంకాలుగా నిబంధనలకు విధంగా నిర్మాణాలు. నేనేమంటున్నానంటే, మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఈ ప్లాన్లన్నీ ఇక్కడ పెట్టాను.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే ఎన్ఓసి ఎంత అబద్ధాల పుట్టంటే ఇక్కడ చూడండి, రైల్వే ఎన్ఓసిలో ఉన్నటువంటి ఒక భాగం డిస్టెన్స్ ఆఫ్ రైల్వే బౌండరీ ఫ్రమ్ ది సెంట్రల్ లైన్ ఆఫ్ ది నియరెస్ట్ రైల్వే ట్రాక్ ప్లస్ మన సెట్ బ్యాక్ రెండు కలిపి సబ్జెక్ట్ టు ఏ మినిమమ్ ఆఫ్ 15 మీటర్స్ అన్నాడు. అంటే రైల్వే ట్రాక్ నుంచి నా కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న రైల్వే బౌండరీ వరకు, రైల్వే బౌండరీ నుంచి నా బిల్డింగ్ ఎడ్జ్ వరకు 15 మీటర్లు ఉంటే వారికి సరిపోతుంది అన్నారు. ఇలాగే హైదరాబాద్లో అన్ని పర్మిషన్లు ఇచ్చారు. నాది 13.42 నా సెట్ బ్యాక్, 24.59 సెంట్రల్ లైన్ ఆఫ్ ది ట్రాక్ నుంచి రైల్వే బౌండరీ వరకు, మొత్తం 38.59 మీటర్లు ఉంది. అంటే 130 అడుగుల అవతల రైలు వెళ్తుంది. వారిచ్చిన కింద నుంచి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇది. ఫీల్డ్ ఆఫీసర్సు, ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్. ఇది అయిన తర్వాత పైకి వెళ్ళంగానే సీనియర్ డిఈఎన్ అనే అధికారి దగ్గర రాజకీయాలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. ఇక్కడ ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా లేదు. 15 మీటర్లు సెంటర్ ఆఫ్ ది ట్రాక్ నుంచి నా బిల్డింగ్ ఉండాల్సిన చోట 38.59 మీటర్లు ఉంది. ఇదే బిల్డింగ్ నేను హైదరాబాద్లో ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ 960 అపార్ట్మెంట్లు 10 ఎకరాల్లో కట్టిన చోట కేవలం 16 మీటర్ల దూరంలోనే ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. ఇది కాంపౌండ్ వాల్, ఇది ప్రాజెక్టు, ఇది రైల్వే. ఇక్కడ వచ్చేసి 14 మీటర్లు, ఈ తర్వాత 2 మీటర్లు. అంటే రైల్వే వాళ్ళ వాదన ఏంటంటే నాదేమో 14 మీటర్లు ఉండాలంట, వారి సెంటర్ ఆఫ్ ట్రాక్ 1 మీటర్ ఉండ 15 ఎన్ఓసి ఇస్తారంట, వాళ్ళది 24.59 అవతల ట్రైను 39 మీటర్ దగ్గర వెళ్ళినా ఇవ్వడానికి వీల్లేదనేది వాళ్ళ అంశం. సో ఇవన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఒక్క విషయం, అసలు రైల్వే ఎన్ఓసి నాకు అవసరం లేదనేది కొత్త జీవో ప్రకారంగా. లేదంటే నేను రైల్వేని ఎన్ఓసిని రైల్వే అధికారులు వాళ్ళ నియమాల మేరకు విడుదల చేయాల్సిన అవసరం వారు చేయటం లేదు కనుక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మేరకు నేను నడుచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గుంటూరు కొరటిపాడు ఎల్వీఆర్ క్లబ్ సమీపంలో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ గుంటూరు బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసన్ అతిథిగా హాజరై బ్రాంచ్ ని ప్రారంభించి మాట్లాడారు. 40% మంది మాత్రమే దేశంలో ఆరోగ్య బీమా కలిగి ఉన్నారని, ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవలు అందించడానికి తమ సంస్థ ఆవిర్భవించిందని చెప్పారు. సంస్థ సీఈఓ గురుప్రకాష్, అండర్ రైటింగ్ ఆఫీసర్ మార్గబంధు, అమరేంద్ర, సంతోష్ ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I am here to formally inaugurate the Guntur Divisional Office of Galaxy Health Insurance. This morning we had also inaugurated the Vijayawada Zonal Office at Vijayawada. The Vijayawada Zonal Office will cover the entire coastal Andhra Pradesh. Galaxy Health Insurance started its operations about 3 months back. We had come out with our first product called Galaxy Promise, which has 3 variants called Signature, Elite and Premier. Galaxy Health Insurance has been promoted by 2 important persons and their families. One is the house of TVS. TVS is a business conglomerate in existence for more than 100 years, known for its customer service and also for ethical functioning. The other promoter is Mr. V. Jagannathan, who we call as the father of health insurance, who had started a standalone health insurance company about 18 years back and had really taken health insurance to very great heights and has contributed to building up the health insurance portfolio of the Indian market. So these 2 promoters have come together to form Galaxy Health Insurance with a very clear objective of taking the message of health insurance to everyone in India. In India, we have good hospital facilities, we have good doctors, but the cost of treatment is clearly beyond the reach of many people. So health insurance is very important for everyone and families. It is unfortunately true that many in India are not insured and many in India are not adequately insured. So if a health incident happens, they have to either borrow money from paying high rates of interest, or they have to dispose of their entire lifetime savings.
So health insurance is very important. The objective of Galaxy Health Insurance is to spread health insurance, make sure that everyone has a health insurance policy. Our objective is to ensure that we come out with good and useful, comprehensive health insurance products. As I told you, we already come out with our Galaxy Promise. We are also coming out with other products in the coming months. So we'll make sure that our products are very relevant and useful to the customers. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బడ్జెట్ ప్రజల కలల్ని సాకారం చేసింది. మీడియా సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు. రేపు జగన్ విచ్యార్డు పర్యటన. జయప్రదానికి అంబటి పిలుపు. కూటమి మాటలు కోటలు దాటుతున్నాయి. ధ్వజమెత్తిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.